హాయ్ హలో అందరికి నమస్తే. అందరు మంచిగా అనుకుంటున్నా. ఇవాళ మన సిరీస్ లో అయితే డే 46/60 days. ఇక మార్నింగ్ అయితే లేచిన, ఎందుకో ఏమో కానీ ఇవాళ అస్సలు చేత కావట్లేదు. జిమ్ కు పోవద్దా అనుకున్నా, కానీ నాకైనా పోవాలనుకోని ఇక రెడీ అయ్యి షూ వేసుకుని జిమ్ కాడకి అయితే నిమ్మల్గా నడుచుకుంటూ వచ్చిన పాటలు అనుకుంటా. అప్పుడప్పుడు సేమ్ ఇట్లా అనిపిస్తుంది, ఇవాళ అవసరమా, ఇవాళ ఏమొద్దు, నిమ్మల్గంటే రూమ్ రెస్ట్ తీసుకుందాం, చేత కావట్లేదు, అవసరమా అనిపిస్తుంది. కాకపోతే నేను ఒక్క రోజు రెస్ట్ తీసుకున్నా కానీ నా వీడియోస్ కి ఏం కంటెంట్ రాదు, అవ్వాల ఏం వీడియోస్ రావు. అందుకు నేను డైలీగా పోతే నాకు నేను నో చెప్పుకోకుండా పోతా. ఒక రోజు వీడియో అయినా కానీ మెసేజ్ వస్తాయి, బ్రో ఏంది బ్రో వీడియోస్ ఆపేసినావు, ఏమైంది అని వస్తాయి. వాళ్ళకి వస్తావని నేను నో అనుకోకుండా నాకు నేను ముందు తట్టుకుంటా నేను పోతా. ఇవాళ మన వర్కౌట్ అయితే బ్యాక్ అండ్ బైసెప్ ఉండే. బ్యాక్ అయితే డైలీ చేస్తున్నాం, వీక్ 2 times. కాకపోతే షోల్డర్ చేస్తలేదని ఇవాళ షోల్డర్ వర్కౌట్ చేసిన, బ్యాక్ తీసేసి. ఇక షోల్డర్ అండ్ బైసెప్ అయితే చేసి ఇక రూమ్ దగ్గరకు అయితే స్టార్ట్ అయినా జిమ్ నుంచి. ఇక నడుచుకుంటూ అయితే రూమ్ దగ్గరకు వచ్చేసిన. కొంచెం చేతగాట్లేదు అని ఇక బ్లాక్ కాఫీ అయితే రెడీ చేసుకుని తాగేసిన. లైట్ గా ఎనర్జీ వచ్చి అనిపించింది. ఇక కొంచెం సేపటి తర్వాత అయితే ఫుల్ స్వెట్ ఉందని స్నానం చేసిన. అంతకన్నా ముందు అయితే బట్టలను ఉతికేసి సిఎస్ సీడ్స్ వాటర్ అయితే తాగేసిన. తర్వాత ఇక కొంతసేపటి తర్వాత అయితే వంట అయితే రెడీ చేసుకొని తినేసిన. ఇవాళైతే మన రూమ్ లో క్యాబేజ్ కూర, వాళ్ళ కూర మస్తుంది. ఇక తిని రూమ్ లో అయితే ఒక 4 hours అయితే మంచిగా స్లీప్ రెస్ట్ తీసుకున్నా. లేచే వరకు రూమ్ మొత్తం కూల్ అయిపోయింది. నేను ఇంత కూల్ ఉందని టెరెస్ మీదకి ఎక్కిన. మంచిగా మబ్బులు అయితే పట్టినాయి, వానవానికి రెడీగా ఉంది. ఇక చూస్తుండగానే చినుకులు అయితే పట్టాయి. నేను రూమ్ కి వచ్చిన కాంచి ఇదే వాన పడడం ఫస్ట్ టైం. ఇక పొద్దుగాల చేసిన రైస్ అయితే అయిపోయింది. ఈ వెదర్ కూడా కూల్ గా ఉందని కిందికి పోయి వేడి వేడి చపాతీలు అయితే తెచ్చుకున్నాం. మంచిగా కర్రీ అయితే ఏం తెచ్చుకోలేదు. మార్నింగ్ చేసిన క్యాబేజ్ ఫ్రై అదే మంచిగా వాడుకొని తినేసిన. జబర్దస్త్ ఉంది కాంబినేషన్. ఇది వాటి బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్ తో కలుసుకుందాం. నేను మీ నాని. ఓకే రైట్.